నమస్తే శ్రీశైలం అన్న. నమస్తే. అనుకోకుండా ఫామ్కి వచ్చినాయి అలా మన అందరికి తెలుసు, అంటే ఛానల్ నుంచి అన్న నాకు పాత మిత్రుడు, కాకపోతే ఫామ్కి అలా ఫస్ట్ టైం వచ్చిందా. మన గట్కేసర్ దగ్గర ఔషాపూర్ గ్రామం దగ్గర అన్న వాళ్ళది ఫామ్ ఉంది. అన్న పేరు పిట్టల శ్రీశైలం గారు. అన్న ఉద్యమకారుడు, చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియంగా వీళ్ళు చేస్తారు. అనుకోకుండా వచ్చిన కదా, చిన్న పరిచయం చేస్తూ మళ్ళొకసారి వీళ్ళ ఫామ్ అంతా కూడా ఏం చేస్తుండో, ఎట్లా చేస్తుండో కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందామని. యాక్చువల్గా దారిలో వేరే పని మీద పోతున్నా, నేను పోతున్నప్పుడు ఒక 10 నిమిషాలు ఆగి కలిసిపోతాను. ఎందుకంటే అన్న ఇప్పుడు మెసేజ్ పెడుతుండే ఈ మధ్యన కోళ్ళ మీద శిక్షణ కార్యక్రమాలు ఇస్తుండు, రకరకాలుగా చేస్తుండు. ఎందుకైనా మంచిది అనిపించింది, అంటే ఒకసారి అన్నను కలిసి ఫామ్ చూసుకుంటూ పోదాం అట్లే అని రౌండ్ కొడుతున్నా. ఆ కొట్టే క్రమంలో చాలా రోజుల తర్వాత ఊక అనిపిస్తుంది, ఏమో పని మీద బయట తిరుగుతున్నా, ఇవాళ ఒకసారి వచ్చి అన్న ఫామ్ చూసిపోదాం ఒకసారి అనిపించి ఇటు వచ్చిన. అన్నని పరిచయం చేస్తున్నా. ఒకసారి అన్న ఈ విధంగా వ్యవసాయం చేస్తుండు, అన్న ఎట్లా చేస్తుండు అన్న మాటల్లో కొన్ని విషయాలు మీరు ఒకసారి పరిచయం చేసుకొని, మీరు మన క్షేత్రంలో ఎన్ని ఎకరాలలో ఏమేం చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు, మీకున్న 2 అనుభవాలు, మంచి అనుభవాలు 10 మందికి తెలుస్తాయని చిన్న వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను నేను మీ పర్మిషన్ తోటి. మీరు కొన్ని వివరించి చెప్పండి, రైతులకు అర్థమయ్యేటట్టుగా. ఓకే, నమస్తే. నా పేరు పిట్టల శ్రీశైలం. మాది గట్కేసర్ దగ్గర అంకుషాపూర్. మాది ఇది ఔషాపూర్కు ఒక 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అయితే మేము ఇది 2 సంవత్సరాలు అవుతుంది ఈ పొలం చేయబట్టి. ఇంకో పొలం ఉన్నది, అది 7 సంవత్సరాలు అని చేస్తున్నా. అదేమో 8 ఎకరాలు చేస్తున్నా, ఇదేమో 5 ఎకరాలు చేస్తున్నా. ఈ 2 పొలాలు నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. అయితే న్యాచురల్ ఫార్మింగ్లో కూడా మళ్ళీ మనం బయటకించి ఏవి కొనుక్కు రావడానికి ఎక్కువగా పెట్టకుండా, మన ఏదైతే కలుపు ఉందో కలుపు నుంచే మనం ఎరువు తయారు చేసుకొని అది చేస్తున్నాము. మళ్ళీ రెండవది వచ్చేది ఏంటంటే, మనం ఈ కలుపు నుంచి వచ్చిన ఎరువుని మళ్ళీ మనం లిక్విడ్ రూపంలో తీసుకొని, లిక్విడ్ రూపంలో దాన్ని మనము వెంచూరి ద్వారా మొక్కలకి వేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే గోకూప్రామృతము, తర్వాత పుల్లటి మజ్జిగ, ఇవి మాత్రం వాడుతున్నాము. ఇక మనకు రేర్గా ఇంకేమన్నా డిసీజులు పంట ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉండాలంటే చాలా తక్కువ పైసలు అయ్యే హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాం. అమేయ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి తీసుకొచ్చి అవి వాడుతున్నాం. ఏమేమి పంటలు పండిస్తారన్న మెయిన్గా మీరు ముఖ్యంగా ఇక్కడ, అంటే మీరు 2 సంవత్సరాల నుంచి పండిస్తారు కదా, అక్కడ ఇక్కడ మీరు పండించే దాంట్లో ఎక్కడెక్కడ ఏమేమి పంటలు పండిస్తారు, మీ అనుభవం పంటలలో మీరు పండిస్తున్న పంటలు ఎట్లున్నాయి, అంటే దిగుబడి ఎట్లుంది, వాటి లాభాలు ఎట్లున్నాయి, అంటే వినియోగదారులకు మనం ఎట్లాంటి పంటలు అందిస్తున్నాం, తినే సంబంధించిన ఆహార ఉత్పత్తులు అవి కూడా కొన్ని చెప్పండి అన్న. ఇప్పుడు మా దగ్గర ప్రధానంగా ఆకుకూరలు మెయిన్, తర్వాత కాయగూరలు. మేము ఈ ఒకే బెడ్ మీద 5 రకాల పంటలు పండిస్తాం. ఇది మెయిన్ కాన్సెప్ట్. అంటే 5 లేయర్ వేరు, ఫలేకర్ చెప్పే 5 లేయర్ కాదు ఇది. 5 లేయర్ అందులోనేమో పెద్దది చిన్నది ఇట్లా చెట్లు ఉంటాయి. కానీ ఇదేంటంటే అన్నీ ఒకే రకమైన చెట్లు ఒకే బెడ్ మీద పండిస్తాం. అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక బెడ్ మీద ఒక వేపు కనుక తీసుకుంటే క్రీపర్స్ వస్తాయి. దాని క్రీపర్కి ఆనుకొని ఒక పైకి చెట్టు పోయేది వస్తుంది, మునగ కానీ అరటి కానీ బొప్పాయి కానీ రెండైనాయి. అటువైపు కనుక తీసుకుంటామో బుష్ క్రాప్ వస్తుంది, ఒక బెండ కానీ మిర్చి కానీ వంకాయ కానీ ఇట్లా ఒకటి వస్తుంది. ఇక కిందికి వచ్చినామో దుంపలు వస్తాయి, క్యారెట్, బీట్రూటు, మన మళ్ళీ అట్నే పోతే మనం లాంగ్ టర్మ్ కనుక తీసుకుంటే ఉల్లి, ఎల్లిగడ్డ, అల్లము, పసుపు, తర్వాత ఆకుకూరలు, ఇట్లా 5 రకాల పంటలు ఒకే బెడ్ మీద వేస్తాం. ఎందుకంటే స్వల్పకాల నెలలో వచ్చేటి ఉన్నాయి, మనకు 2 నెలల నుంచి 4 నెలల వరకు వచ్చేటి ఉన్నాయి, మళ్ళీ 6 నెలల నుంచి 9 నెలలకు వచ్చేది, 9 నెలల నుంచి సంవత్సరానికి వచ్చేటి, ఇట్లా కంటిన్యూ వచ్చేది ఒకే బెడ్ మీద కనుక పెట్టుకుంటే రైతుకు మార్కెట్, ఇప్పుడు ఊర్లలోనే మార్కెట్లు అవుతున్నాయి కాబట్టి మనం బయటకు పోయి ఇవ్వాల్సిన పని లేకుండా మన ఊర్లో జరిగే సంతలనే మనం అమ్ముకునేదానికి ఉపయోగకరంగా ఒక బెడ్ మీద 100 ఫీట్లు కనుక బెడ్ తీసుకుంటే, మనం అట్లా 1/2 ఎకరం కనుక వేసుకుంటే రోజు మనకు ఒక 1000 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే బెడ్లు వేసుకున్నాం. తర్వాత ఇక్కడ సోలార్ డ్రైయర్ లాంటివి ఉన్నాయి కదన్న, అంటే అది ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు? అంటే చిన్న మొదలు చేసారు, సొంతంగా చేసుకురు కదా, ఏదైనా ప్రభుత్వం నుంచి చేసారా లేకపోతే సొంతంగా చేసుకురా? చేసుకుంటే ఎంత ఖర్చు వచ్చింది, దాంట్లో ఎంత మనము హార్వెస్టింగ్ చేసుకోవచ్చు మీ అంచనా ప్రకారం? నేను 2 సోలార్ 60,000కి 2 తయారు చేయించుకున్నా. అంతకంటే ముందు ఏంటి అంటే, ఒక పొడవు 30 ఫీట్ల పొడవుతో ఒకటి తయారు చేస్తే మన గాలి దుమారం, మాది హైట్ మీద ఉంది ఇంకో పొలం, గాలి దుమారానికి అది ఖరాబ్ అయింది, కొట్టుకుపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు అని చూసి
లో టన్నల్ చిన్నగా ఉండేటట్టుగా దాని ఎత్తు ఉండడం వల్ల ఎగిరిపోయింది అనేది దాని అర్థమైంది. కాబట్టి చిన్నగా ఉండేటట్టుగా చేసుకొని ఇప్పుడు ఇది ఒకటి 30 ఫీట్లది ఒకటి చేసుకున్నా దాదాపు 6 నుంచి 10,000 లోపు మనకు ఒక టెన్నల్ అయిపోతుంది. నేను 1,20,000 పెట్టింది ఒక సేమ్ ఇల్లు కూడా సేమ్ అంతే 10,000 అయింది. మళ్ళీ ఇది పోయినా కూడా మనకి ఇబ్బంది లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. మన కిలోల వారిగా అయితే మేము చూడలేదు. డబ్బాలలో మేము దాంట్లో ఒక 4 ట్రేలు 4 బాక్సులు వచ్చినాయి. ఆ 4 బాక్సులు నింపుతాం, డ్రై చేసుకుంటాం. పసుపు కూడా ఇప్పుడు డ్రైయర్లో వేస్తాం. ఇది నాకు తెలిసి లక్డాన్ ఒకటి, తర్వాత మన ఈ కస్తూరి ఒకటి, తర్వాత ఫారెస్ట్ పసుపు, ఈ 3 రకాలు తెచ్చాము. ఇది ఫారెస్ట్ పసుపు తీసుకొచ్చిన ఉంటుంది. ప్రత్యేకత ఏంటన్నట్టు ఇది ఆదివాసీ అక్కడ పాడేరు వైపు పండించేది ఎక్కువగా. ట్రైబల్స్ తినడానికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చినాం అన్నట్టు. రైతులు ఏమేమి పంటలు పండిస్తారన్న మామూలుగా ఇక్కడ మోనోక్రాప్ ఒకటి వరి తప్ప ఇంకా వేరేది ఏమి పండియరు. ఇప్పుడు మనమన్నా ఇప్పుడు దీంట్లో నల్ల పసుపు ఉన్నది, మన దగ్గర కస్తూరి పసుపు ఉంది, లగ్డాన్ ఉంది, మేఘాలయ ఉంది, తర్వాత మామిడి అల్లం ఉంది, ఇట్లా ఇన్ని రకాల పసుపులు ఉన్నాయి. అట్నే మనము అల్లం కూడా ఉంది, అల్లము కూడా వేస్తాము. అట్లా రకరకాల అదే వేస్తున్నాము. ఇప్పుడు మనకు బొప్పాయి ఉన్నది, తర్వాత అరటిలో నా దేశవాళీ రకాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల దేశవాళీ అరటిలు మన దగ్గర వేసుకున్నాం. బాగా చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి అన్న సాగు చేసేది అంతా మీరు? ఇది 2వ సంవత్సరం ఇక్కడ 2వ సంవత్సరం. 2 years నుంచి చాలా డెవలప్ అయింది. ఇంకా 2 నెలలు కాలే, ఇంకా ఆగస్ట్ వస్తే 2 సంవత్సరాలు నిండుతాయి. అక్కడ పాత ఫామ్ అది 7 years అయింది. అక్కడ నీళ్ళు లేవు, మొత్తం డ్రై అయిపోయింది, కోళ్ళు మాత్రం ఉన్నాయి. ఒక హైదరాబాద్ దగ్గర కాబట్టి ఇదంతా రియల్ ఎస్టేట్ కన్వర్ట్ అయిపోయింది. అక్కడ మొత్తం నీళ్ళు కూడా మీరు శిక్షణ ఇస్తారు కదా, శిక్షణ ఇస్తారు మీరు? కోళ్ళది మాది ఒకరోజు పుట్టిన చిక్కుడు నుంచి మళ్ళీ మార్కెట్ పోయే వరకు ఏ దశలు ఉన్నాయో అవన్నీ కూడా మేము వన్ డే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంది, దాంట్లో పెడుతున్నాం. ఇక్కడ లోపలనే మామూలు చెట్ల కిందనే ట్రైనింగ్ సెంటర్ అంటే ఎట్లా ఎన్ని రోజులు నేర్పిస్తారు? కోళ్ళకి సంబంధించిన నాటుకోళ్ళకి సంబంధించిన వాటి మీద ఓ రోజు ఉంటుంది, ఓ రోజు బయోచార్ తయారీ విధానం మీద ఉంటుంది, ఓ రోజు న్యాచురల్ ఫార్మింగ్ మీద ఉంటుంది. ఇట్లా ఆ తర్వాత ఓ రోజు కౌ బేస్డ్ ప్రోడక్ట్ మీద ఉంటుంది. ఇట్లా ప్రతి వారం ఏదో ఒక ప్రోడక్ట్ మీద మేము ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా మంచి సమాచారం చేసినాం అన్నది. ఆదర్శరహితంగా చూసుకోవచ్చు, ఎందుకంటే ఏదో ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి కాకుండా శ్రీశైలం అన్న చాలా సంవత్సరాల నుంచి తనకున్న పరిజ్ఞానాన్ని 10 మందికి చెప్తూ అనేక ట్రైనింగ్లు రైతులకు కూడా అవగాహన కల్పిస్తూ తన వంతు కృషి చేస్తూ ఇట్లాంటి మంచి మోడలు ఇప్పుడు మీరు కూడా వచ్చే ఫామ్లు అంతా రకరకాల చెట్లు కనపడుతుంటాయి. అక్కడ నేను ఒక తులసి ఆకు 2 నోట్లు వేసుకుంటే అది అసలు చాలా మెడిసినల్ వాల్యూ కలిగినవి ఉన్నాయి. అదే అన్న చెప్పలేదు కొన్ని ఉన్నాయి. తర్వాత ఇక్కడ పసుపు చూస్తే పసుపు ఇది చాలా హై క్వాలిటీ, చాలా రుక్మిన్ పర్సెంటేజ్ చాలా హైయెస్ట్లో వస్తుంది. నాకు తెలిసి చూడంగానే గుర్తుపెట్టిన. నేను ఇంతకుముందు గతంలో పాన్ ఇండియాలో చాలా రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు మన నిజామాబాద్ కానీ అరకులో చూసినప్పుడు ఇదే స్మెల్ వచ్చేది. ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకోగానే తెలిసింది. అంటే ఒక రకమైన ఈ కుర్కుమిన్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న పసుపు కలర్ ఇది చూడవచ్చు. అదే అంటుండు అడవి పసుపు అన్న అంటుండు. దీన్ని మనం అరకులో చూసినప్పుడు పుట్టింది, ఇక్కడ చూసిన వాళ్ళ చాలా రోజుల తర్వాత అన్న ఫామ్లో. తర్వాత అన్న బి విటమిన్కి సంబంధించిన కొన్ని మూలికలకు సంబంధించిన అన్ని ఔషధ మొక్కలు రకరకాలుగా ఉన్నాయి. మీరు చూడవచ్చు ఇక్కడ. అంటే అది బాగా అనిపించింది. అంతా తిరిగి వచ్చిన ఆల్రెడీ అంతా అన్న వచ్చే వరకు పాపంతా. కాబట్టి మళ్ళొకసారి అన్నని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అంటే ఇది నేను వీడియో చేయాలని రాలే ఇక్కడికి. యాక్చువల్గా సడన్గా వచ్చిన దారిలో ఉండి ఒకసారి అన్నను పరిచయం చేస్తూ ఇంకో 10 మందికి నా ఛానల్ ద్వారా కూడా ఇంకో 10 మందికి పరిచయం అవుతున్న ఉద్దేశంతో చిన్న రికార్డ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలియజేస్తాడు. అన్న కోళ్ళ ఫామ్ మీద శిక్షణ ఇస్తున్నాడు. నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాడు. ఒకసారి మీరు ఎప్పుడన్నా కోళ్ళ ఫామ్ మీద న్యాచురల్ ఫార్మింగ్ మీద మంచి డెమాన్స్ట్రేషన్ హైదరాబాద్ దగ్గర ఉంది, వాల్యూ అడిషన్లు కూడా ఉంది. కాబట్టి అన్నను సంప్రదించవచ్చు. ఇక్కడికి వస్తే రీజనల్ నామినల్ ఫీజు తోటి 1,000, 2,000, 500 రూపాయలలో అన్న మొత్తం శిక్షణ పూర్తిగా ఇస్తాడు. ప్రాక్టికల్గా చేసుకునే రైతుకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన మిత్రా ఫౌండేషన్ ద్వారా నబార్డు సహకారంతో చాలా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి. అందరూ ఎటు చూసినా మోనోఫాలిక్ క్రాప్లు అంతా ప్యాడీ కాటన్ తప్పితే వేరే లేదు. ఇలాంటి ఆదాయం వచ్చే క్రాప్స్ కూడా పండించుకోవడానికి మంచిగా అనుకూలమైన ప్రాంతము.
ఇక్కడ తేనెటీగల పెంపకం కూడా ఎలా ఉంటుంది చూద్దామని అట్లనే దారిలో వెళ్తున్నా. అందులో భాగంగా అన్న కూడా ఒకసారి ఫోన్ నెంబర్ చెప్తాడు, మీరు నాకు కావాల్సినప్పుడు అన్నను సంప్రదించవచ్చు. ఒకసారి మీ నెంబర్ కూడా చెప్తున్నా అన్న. నా పేరు పిట్టల శ్రీశైలం, 70137847440. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.